విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. రాయలసీమ అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా గతం నుండి కూడా మనకు తెలిసినటువంటి విషయమే. చరిత్రలో కూడా రాయలసీమ అనేటువంటిది చాలా వెనుకబడింది అని చెప్పేసి మనం వింటూ ఉన్నాము. అట్లాంటి రాయలసీమని సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. అట్లా ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పేసి, అట్లాగే కర్నూలు రైల్వే వ్యాగన్ కోసం పూర్తి నిధులు కేటాయించాలని చెప్పేసి, వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాను ఆదుకోవాలని చెప్పేసి, జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఈరోజు నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పేసి స్పష్టంగా హామీ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము. ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే ఇతర మంత్రులందరూ కూడా కలిసి అతనితో మాట్లాడి ఈరోజు ఆ ప్రకటన చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము. ఈ హామీలు అమలు చేయకపోతే మరొకసారి ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. నా పేరు రాఘవేంద్ర, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు.